హాయ్ అండి. పాస్టర్ ప్రవీణ్. తెలిసిందే కదా, మనం ఆల్రెడీ 2, 3 వీడియోలు పెట్టుకున్నాం. దాన్ని కొంతమంది కామెంట్ చేశారు. అలానే కొంతమంది మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని గురించి రిప్లై అండి. కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది ఆయన అరెస్ట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు చెప్పాను కదా నేను, చట్టం ఎవరు చుట్టం కాదని చెప్తున్నా. కానీ అధికార పక్షాన కొంచెం అయితే ఉంటుంది. నేను కూడా నమ్ముతాను, కొంచెం నమ్ముతాను. కానీ ఇలాంటి విషయాల్లో అలాంటి చెత్త పనులు చేస్తూ నేనైతే అనుకోను. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఎవరినంటే పోలీస్ వ్యవస్థని, అలానే గవర్నమెంట్ని అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ఆవేశపడకుండా బయటకు వచ్చేసి అది హత్య కాదు, అది హత్య కాదు, ఇది మామూలుగానే సహజంగానే యాక్సిడెంట్లు చనిపోయారని చెప్పేసి ఉంటే వేరేలాగా ఉండేది. కానీ ఇక్కడైతే సంయమనం పాటించారు, ఎంక్వైరీ చేశారు పూర్తిగా. దాదాపు హైదరాబాద్ నుంచి అతను డెత్ అయిన వరకు ఎన్నైతే సీసీ కెమెరా దొరుకుతున్నాయో అన్నీ వెతికారు. అంత ఫుటేజ్ ఎతకడం అంత విషయం కాదు. నేనే ఎప్పుడన్నా ఏదైనా చెకప్ చేసుకోవాలంటే నా ఆఫీస్లో ఏదైనా జరిగినప్పుడు కొన్ని చెకప్ చేయాలంటే 2, 3 గంటలు కూర్చొని సీసీ కెమెరా చెక్ చేయాలంటేనే తలనొప్పి వస్తుంది. అలాంటిదాన్ని కొన్ని వందల కెమెరాలను చెక్ చేసి ఫుటేజ్ బయటకు తీసుకొచ్చి చూపిస్తే మార్ఫింగ్ చేశారంటారు, యూజ్ చేశారంటారు, అతను కాదంటారు, అతను లావు లేడంటారు, సన్నగా ఉన్నాడంటారు, మందు తాగలేదంటారు. ఏంటి ఇదంతా? ఇప్పుడు మీరు ఒక పక్కన మీరు చట్టం మీద నమ్మకం లేదా? ఒక మాట చెప్పేసేయండి. ఎవడైతే వాగుతున్నారు వీళ్ళందరూ చట్టం మీద నమ్మకం లేదా? ఒక మాట చెప్పమానండి, ఎవడు చెప్పడు మళ్ళీ. దీనిలో కొంతమంది అండి, నేను అందరిని అనట్లేదు, కొంతమంది పాస్టర్లు హుందాగా చట్టపైన నమ్మకం ఉందని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకటే, అది ఒకవేళ హత్య అయి ఉంటే ఆ హత్య చేసిన అతన్ని పట్టుకోండి, శిక్షించండి, మాకు అంతే, అతను హిందువా ముస్లిమా మాకు అనవసరం అని చెప్తున్నారు. చాలా మంచి మాట చెప్పారు కొంతమంది, చాలా మంచి మాట అది. నేను దాన్ని కూడా అగ్రి అవుతున్నాను. ఒకవేళ అది హత్య అయి ఉంటే ఖచ్చితంగా చట్టం దృష్టిలో పట్టుకుంటారు. అతను హిందువా ముస్లిమా, ఇట్లా క్రిస్టియన్ కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ తెలిసింది కదా, చాలామంది ఒక మతంలో ఇతనంటే ఎదుగుతుంటే ఖచ్చితంగా ఎదిగేవాడిని తొక్కాలని చాలామంది చూస్తుంటారు. క్రిస్టియన్ కూడా అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం అని చాలామంది చెప్తున్నారు. చాలా మంచి విషయం అది. చాలామంది పాస్టర్లు ఇలా పాజిటివ్గా అయితే మాట్లాడుతున్నారు. అది హత్య అయి ఉంటే మేము హత్యని ఒక భావిస్తున్నాం అండి, మేము మరి అది పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత క్లారిటీ వస్తున్నది చెప్తున్నారు. కానీ కొంతమంది అయితే ఆల్రెడీ డిసైడ్ చేసేస్తున్నారు అది హత్యే, వాడు చేశాడు వీడు చేశాడు, ఆధారాలు తీసుకురండి, ఎవడొద్దన్నాడు? పోలీసులు చెప్తున్నారు కదా, సోషల్ మీడియా ఎవరైతే చెప్తున్నారో ఆధారాలు తీసుకురండి, తీసుకొచ్చి పోలీసులకి ఇస్తే వాళ్ళ పని కూడా చాలా తగ్గుతుంది కదా. ఎవడైతే చంపాడో వాళ్ళందరినీ ఆధారాలు తీసుకురండి, ఇదిగో పలానా టైంలో వీడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని ఆధారాలు తీసుకురండి, తీసుకొచ్చి చూపిస్తే అయిపోతుంది కదా. వాడు సన్నగా ఉన్నాడు, మందు తాగలేదు, సీసీ ఫుటేజ్లు అంతా క్లియర్గా కనిపిస్తూ ఉంది, అతని బైక్ బయట కనిపిస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు ఆ బయట బైక్ కనిపిస్తుంది, సరే అతను మాస్క్ పెట్టుకున్నాడు, వేరే అతను అనుకుందాం, సేమ్ షర్ట్ వేసుకున్నాడు, సేమ్ ప్యాంట్ ఉంది అనుకుందాం, హెల్మెట్ సేమ్ ఉంది, బయట బైక్ నెంబర్ అయితే మారదు కదా. ఇంకేమంటారు దీనికి? మళ్ళీ కొత్త కహాని ఏం చెప్తున్నారు? అతను ముందే చంపేసి, చూడండి ఒక సినిమా మాదిరిగా, ఇప్పుడు అందరు సినిమాలు చూసి సోషల్ మీడియాలో చూసి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టున్నారు. సినిమా లాగంట, అతను ముందే చంపేసి పక్కన పెట్టేసి వేరే అతను ఇంకొక అతను అంట ఆ బైక్ మీద వెళ్ళి ఆ మందు కొనుక్కున్నట్టు చూపించి ఆ తూలుతున్నట్టు బైక్ నడిపి, ఇంత ఇంత ఎవడు చేస్తారా? చంపాలనుకున్నాడు టక్కని చంపేస్తాడు, పారదింగి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతాడు. అక్కడ మీరు చూసుకుంటే మంచిగా నీట్గా హెల్మెట్కి దెబ్బ ఏం తగలేదంట, లోపల గాయాలు మటుకు అయినాయి అంట హెడ్కి. ఎవడు చెప్పాడు? ఎవడు చూశాడు హెల్మెట్? నువ్వు చూసావా? చూడలేదు కదా. మొక్కం మీద ఫ్రంట్ సైడ్ తగిలింది, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అతను వేసుకునే హెల్మెట్ హాఫ్ హెల్మెట్. ఫుల్ హెల్మెట్ చూస్తే మీకు తెలుస్తుంది కదా, ఫుల్ హెల్మెట్ ఇక్కడ వరకు కవర్ అవుతుంది, అప్పుడు మొఖం మీద దెబ్బలు తగిలే అవకాశం తక్కువ ఉంటుంది. అతను వేసుకుంది హాఫ్ హెల్మెట్, ఆల్రెడీ హెడ్ లైట్ బయలిపోయింది. ఓన్లీ సిగ్నల్ లైట్ మీద పోతున్నట్టయితే 4, 5 కెమెరాలో కనిపిస్తూ ఉంది. ఓన్లీ సిగ్నల్ లైట్తోనే అతనైతే జర్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని ఆధారాలు కనపడ్డ తర్వాత కూడా సరే సరే అనుకుందాం ఏమని, హత్య చేసి ఆడబడేశారు, వీళ్ళంతా ఫేక్ సృష్టించారు అనుకుందాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ రానియండి, మీరే డిసైడ్ చేస్తారండి. ఇక్కడ కత్తి ఘాట్లోని అంటారు, ఏడున్నాయి అంటారు, కర్రతో కొట్టారంటారు, ఆ కర్ర అక్కడే ఉందంటారు, దాని మీద బ్లడ్ ఉందంటారు. అరే ఆ కర్ర మీద బ్లడ్ ఉంటే ఎమ్మటి తీసుకెళ్ళి వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా, వాళ్ళు వదిలేస్తారా? ఇంకొకడు వస్తాడు, ఇది బ్లడ్ కాదు నాకు తెలియదని ఒకడు వీడియో, అందరూ ఆ స్పాట్కి వెళ్తున్నారు, వీడియోలు పెడుతున్నారండి పాపులారిటీ కోసం. ఈ ప్రవీణ్ చనిపోయినా కూడా ప్రశాంతత లేకుండా అతనికి చావుకు కూడా రచ్చరచ్చయితే లేపుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అందరికి కూడా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే మీరు జైలుకి పోతారు. ఆల్రెడీ అరెస్టులు చేస్తున్నారు. ఎవరైతే కొంతమంది తప్పుడు సమాచారం ఇస్తున్నారు వాళ్ళనైతే అందరిని అరెస్ట్ చేస్తున్నారు. అది ఫేకు, ఇది ఏ సృష్టించారు. ఎందుకంటే పోలీసులకి అంత అవసరం లేదమ్మా. ఆయన ఏమి పెద్ద ఇది కాదు. ఏంటంటే ఇప్పుడు తప్పు అట అనకూడదు. ఒక వ్యక్తి చనిపోతే ఖచ్చితంగా మనం అతని మీద కొంచెం అదైతే ఇవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీ గారు చాలా కష్టాల్లో ఉంటారు. ఎందుకంటే భర్త చనిపోతే వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకుంటే
వాళ్ళ ఆవిడ కావచ్చు, చాలామంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు, కాదంటలేదు. కానీ దాన్ని చట్టం ఇప్పుడు ఎలా చేస్తుంది అనుకుందాం. వైసీపీ ఊరుకుంటుందో ఒక మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా? నిజంగా అలాంటి జరిగి ఉంటే వీళ్ళందరిని వదిలేసేయండి, వదిలేసేయండి. ఖచ్చితంగా అందరూ తెలిసిందే కదా, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను. వైసీపీ పార్టీ అంటేనే మైనార్టీలకి క్రిస్టియన్ పార్టీ అని మన అందరూ తెలుసు. అది పక్కా వేరే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది హత్య అని తెలుసుంటే రోడ్లు ఎక్కి ఎంత రచ్చ చేసి ఉండేవాళ్ళు వైసీపీ వాళ్ళు. అక్కడ ఏం విషయం లేదు కాబట్టి అందరూ గప్చుప్ కూర్చున్నారు. ఒకవేళ నిజంగా అది హత్య అని జరిగి ఉంటే ఈ రోజుకు రోడ్లు మొత్తం వైసీపీ నాయకులతోటి, వైసీపీ కార్యకర్తలతోటి రోడ్లన్నీ నిండిపోయి ఉండే. అందరికీ తెలుసు అది ఎంతో కొంత అక్కడ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ వల్ల ఎలా చనిపోయాడనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. నేను అనుకోవటం ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే, అక్కడ పోతుంటే తలకు దెబ్బ తగలేదు, రాళ్ళు అయితే అక్కడ కనిపిస్తున్నాయి, రాళ్ళు అసలు లేవంటారు. బైక్ వచ్చి మీనట్టబడింది అంటారు. మీనబడింది అంటే వాడు టైం బాగలేనప్పుడు మీనబడిద్ది, కింద పడిద్ది, ఆడని పడిద్ది. ఈడు పోయి బైక్ మీద కూడా పడతాడు. నువ్వు డిసైడ్ చేస్తావు యాక్సిడెంట్ ఎలా జరిగిందో. తీసుకొచ్చి ప్లాన్ కాడ పెట్టారంటారు. అక్కడ ఒకవేళ పెట్టుంటే ఖచ్చితంగా ఏలు ముద్దలు తీసుకుంటారు, అవన్నీ తీసుకొస్తారు, పోస్ట్ మార్టం వచ్చినా తెలిసిపోద్ది కదా. ఆ లోపే ఇంత డిసైడ్ చేసి వాడు చంపాడు, ఈడు చంపాడని, కావాలని చంపారు అంటారు. నేను ఆల్రెడీ చెప్పాను, వీడియో కూడా పెట్టాను మీకు. ఏమని కావాలని చంపున్నారంటే అన్నారంటే మీ ఉద్దేశం అంటే హిందువులను దూషించారని అర్థం కదా, అతనికి శత్రువులు ఉన్నట్టే కదా. మరి హిందువులను దూషించడం ఎందుకు, శత్రువులను కొని తెచ్చుకోవడం ఎందుకు? అలానే ముస్లింలు కూడా షమి అనే వ్యక్తి కూడా అతని మీద కోపంగా ఉన్నాడంట. ఎందుకంటే ముస్లిం అదేతో వాళ్ళ దేవుడు ఉన్నాడు అల్లాని తిట్టాడని వాళ్ళు కూడా కోపంగా ఉన్నారంట. మరి అప్పుడు అందరు కోపంగా ఉండాలండి. ఏ మతం, ఇప్పుడు నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకోగానే ఇతర మతాల దేవుల్ని దూషించడం తప్పే కదా. మీరు ఒకసారి వీడియోలు చూడండి అతని. సరే, చనిపోయిన వాటి అన్నిటి గురించి మాట్లాడకూడదు కాబట్టి నేను ఎక్కువ దాని గురించి డిస్కషన్లో పోవట్లేదు. ఎవరైతే చెప్తున్నారో ఈ సీసీ ఫుటేజ్ అంటే ఇంకా పోలీసులే తప్పు చేశారని సీసీ ఫుటేజ్ అని తప్పు పెడుతుందంటే ఇంకంటే మీకు ఇంకేం సాక్ష్యాలు కావాలి మీకు? మరి మీరు తీసుకొచ్చి పెట్టమని చెప్తుంటే ఎవడు ఒక్కడు కూడా రావట్లేదు ముందుకు. మరి సరే, ఇంతమంది శత్రువులు ఉన్నారని చెప్తున్నారు కదా, ఈడు చంపాడు, వాడే చంపాడు అని చెప్తున్నారు కదా. మరి వాడు ఎక్కడ ఉన్నాడు? వాడు ఎంతమంది హైర్ చేశారంటే ఒడిశా నుంచి, బెంగాల్ నుంచి, ఊపీ నుంచి అంటే కొంతమంది మనుషుల్ని తీసుకొచ్చారంట. మరి అలాంటి మనుషులు అక్కడెక్కడ కనిపించలేదు. తీయండి, సీసీ ఫుటేజ్ తీయండి, వాళ్ళన్ని ఆనవాళ్ళు కనిపిస్తాయి కదా. బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడొక్కడ తిరిగారు మీకు తెలిసి ఉంటుంది కదా. చూడండి ఎక్కడ కొట్టే చంపారు, ముందు అది కొట్టింది ఎక్కడ, ఆ స్పాట్ కనిపెట్టండి. తీసుకొచ్చి పోలీసులకి ఇస్తే పోలీసులే చెప్తున్నారు కదా, మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి, దాని గురించి మీరు దర్యాప్తు చేసి మేము ఎంక్వైరీ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు కదా. పోలీసులు అంత కష్టపడి హైదరాబాద్ నుంచి అతను చనిపోయిన వరకు అంత ఫుటేజ్ తీశారు. ఆడ బైక్ కూడా స్పీడ్గా వెళ్ళి అక్కడికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కాకపోతే కార్ అడ్డం వచ్చింది, కరెక్ట్గా బైక్ వెళ్ళడానికి కార్ అడ్డం వచ్చింది, అక్కడైతే దుమ్ము లేసింది సేమ్ అదే స్పాట్లో. అంటే అక్కడ ఏంది, ఖచ్చితంగా బైక్ అక్కడికి వెళ్ళి పడింది. దాన్ని ఒప్పుకోరు. సేమ్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో ఉన్న దాంట్లో కనిపిస్తూ ఉంది కెమెరాలో, బైక్ అక్కడ వెళ్ళినట్టు అక్కడ దుమ్ము లేసినట్టు క్లియర్ కనిపిస్తుంది. కానీ అది ఫేక్ అంటారు. ఏం ఫేక్ చేస్తారు? ఎంతమంది ఎందుకని ఫేక్ చేయాలి? ఇప్పుడు ఏదన్నా అతని వల్ల ఇప్పుడు రాష్ట్రం మొత్తం తగలడిపోతుంది, అది అవుతుంది అనుకుంటే ఫేక్ చేస్తారు అనుకోవచ్చు. ఒక సీఎం లేకుంటే ఒక మినిస్టర్ అనుకోవచ్చు. ఒక పాస్టరు అతన్ని ఫేక్ చేసి ఈ రాష్ట్రానికి జరుగుతుంది అనుకుంటే నలిసి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అతని మీద ఫేక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఛాలెంజ్ అయ్యేది. పవన్ కళ్యాణ్కి, లోకేష్కి, చంద్రబాబు నాయుడు కూడా ఛాలెంజ్ అయ్యేది. దీన్ని కరెక్ట్గా నిజాలు బయట పెడితే వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది కదా. అందుకని వాళ్ళు కూడా ఇంత కష్టపడి పోలీస్ వ్యవస్థకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు కాబట్టి ఇంత త్వరగా సీసీ ఫుటేజ్ని తీసుకొచ్చి ఎక్కడి నుంచి మొత్తం తీసుకొచ్చి, మరి ఆ రోజు నైట్ ఖచ్చితంగా ఎవరైతే ట్రాఫిక్ ఎస్ఐ ఆపాడు కదా, నిజమే కదా అది కూడా. అతనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆపి 2-3 గంటలు అయితే అతను పడుకున్న మాట వాస్తవం కదా. పక్కన బండి కూడా నడపలేని స్థితిలో ఉంటే పక్కన కూర్చోబెట్టి ఆ తర్వాత వెళ్ళండి అని పాస్టర్ గారిని చెప్పి అతన్ని ఎస్ఐ చెప్పిన మాట వాస్తవం కదా. ఇన్ని ఆధారాలు వచ్చిన తర్వాత కూడా అది ఫేక్ అంటారు. వాడు లావుగా ఉన్నారంటారు, సన్నగా ఉన్నారంటారు, తలకు దెబ్బ తగలేదు ఎక్కడ, కానీ ఫ్రంట్లో తగిలింది. ఇది ముఖం మీద కొంచెం పెదాల దగ్గర తగిలిందంట. ఆ పెదాల దగ్గర కారణం చెప్పాను నేను. ఫ్రంట్ సైడ్ అయితే అతనికైతే ముందు సేఫ్టీ అయితే లేదు, హాఫ్ హెల్మెట్ పెట్టుకున్నాడు. అక్కడ ఏదైనా గీసుకుపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇంకోటి తొడ దగ్గర ఏదో దెబ్బ తగిలిందంట, కాలిందంట. సైలెన్సర్ వచ్చి కాలి ఉంటుంది ఖచ్చితంగా, మీద బైక్ ఉంది కాబట్టి. ఇంతకుమించి ఏమున్నాయి, ఇంకా తన్నారు, కొట్టారు, ఇంకా అవన్నీ మనకు తెలుస్తుంది కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలుస్తుంది కదా. అంటే చనిపోవడానికి రీజన్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు, అది వచ్చేంతవరకు వెయిట్ చేయండి. ఒకవేళ హత్య ఉంటే ఖచ్చితంగా హంతకుని పట్టుకొని శిక్షిస్తారు. చట్టం అంత ఈజీగా వదిలిపెట్టదు, ఎందుకంటే ఇది ప్రెస్టేజ్ తీసుకుంది గవర్నమెంట్ కూడా, చాలా అంత ఈజీగా అయితే వదిలిపెట్టదు.
చాలామంది కోరుకున్నట్టు ఖచ్చితంగా ఇది ఒక అలా హత్య అయి ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇది వదిలిపెట్టదు. ఆ లోపే మీరు ఇన్ని పుకార్లు లేపి వాడు చంపాడు, వీడు చంపాడు అంటే ఏం లేదు, హిందువుల్ని టార్గెట్ చేసే విధంగా అయితే మాట్లాడుతున్నారు. అది నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ఇంతకుముందు హిందువులను దూషించాడు కాబట్టి శత్రువులు ఉంటారు. ఒకవేళ హత్య జరిగుంటే ఇప్పుడు అందరు హిందువులు ప్రశాంతంగా ఉండాలని రూల్ ఏం లేదు కదండి. ఇప్పుడు మేము వచ్చి క్రిస్టియన్ మతాన్ని కొంతమంది అంటున్నారు, హిందువులు కూడా కొంతమంది క్రిస్టియన్ మతాన్ని దూషించిన వాళ్ళు ఉన్నారు. మేమేమి వాళ్ళని తప్పుపడుతున్నాను. ఇప్పుడు క్రిస్టియన్ మతంలో కొంతమంది ఏదైతే మత బోధకులు కొంతమంది హిందూ మతాన్ని దూషిస్తున్నారు, వాళ్ళని నేను తప్పుపడుతున్నాను, ముస్లింలు తప్పుపడుతున్నాను. కాబట్టి ఎవరు కూడా దీన్ని క్లారిటీ వచ్చేంత వరకు దీన్ని అట్నే సమయంలో ఉంచండి. మీరు ఆ లోపే ఇంత రచ్చరచ్చ చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. సరే, మీ మనిషి చనిపోయాడు కాబట్టి దానికైతే మీకు ఎంతో కొంత ఆవేదన ఉంటుంది. కంట్రోల్గా ఉంటే, ఎందుకంటే సీసీ ఫోటో వచ్చిన తర్వాత కూడా మీరు కంట్రోల్ లేకుండా అవి తప్పుడు ఫేకులు సృష్టించారు, ఏఐ సృష్టించింది, మరి నువ్వు కూడా సృష్టించి పెట్టచ్చు కదా. ఏ సృష్టించి 4 గోండాలని కొట్టినట్టు, ప్రవీణ్ని కొట్టినట్టు, చంపేసినట్టు సృష్టించి వీడియో ఇవ్వండి, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఏఐ సృష్టించిందా లేకుండా చేసింది వచ్చింది, ఫారెన్సిక్ రిపోర్ట్ మనకి పంపిస్తే మన వీడియో అది ఒరిజినలా డూప్లికేట్ అని మనకు తెలిసిపోతుంది. వచ్చిన వీడియోలను ఒకసారి పంపించండి, చెక్ చేయించుకోండి. ఎవరిదన్నాడు ఇక్కడ కాకపోతే అమెరికాలో చేయించుకోండి, లండన్లో చేయించుకోండి, చెకింగ్ చేయించుకోండి. అది ఏఐ సృష్టించిందని చూపించింది. దిదిపోయి మిగతా అంత రచ్చలేపడం కరెక్ట్గా అనిపిస్తుంది కొంతమంది సోదరులు, క్రిస్టియన్ సోదరులకి. దీనివల్ల మీరే నష్టపోతారండి. ఎందుకంటే తెలిసింది కదా ఫేక్ వీడియోలు, ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ విషయమైనా ఫేక్ వీడియోలు అప్లోడ్ చేస్తే పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఆవేశంలో మాట్లాడి మీరు ఆల్రెడీ చనిపోయిన వ్యక్తిని మనం వెనక్కి తీసుకురాలి కాబట్టి మీరు ఆవేశంలో మాట్లాడి మీరు పోలీస్ కేసులు ఇరుక్కోవద్దు. చట్టం దాని పని తాను చేసుకుపోతుంది. సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసింది, దాన్ని చూసుకోండి. అది మీకు నమ్మకం లేకపోతే ఇంకా ఆధారాలు తీసుకొస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది మెడ మీద కడితో కొట్టారంటున్నారు, అది ఓకే, వాస్తవం ఉండొచ్చు. మెడ మీద కడితో కొడితే కొన్ని నరాలు దెబ్బతింటే చనిపోతాడు మనిషి. మరి చూద్దాం, మరి హెల్మెట్ తీసి హెల్మెట్ పెట్టారు, దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. బూట్ కాల్తో తన్నారని చెప్తున్నారు, చూద్దాం అవి కూడా వస్తాయి పోస్ట్ మార్టంలో తనితే చూద్దాం. మరి చనిపోయిన దానికి ఎంత పెద్ద కాజం కనిపించట్లేదు. నేను అనుకోవడం ఏంటంటే ఎవరికైనా సరే అతను నరకయాతన పడి చనిపోయినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే బండి వెళ్ళి పడ్డాడు, పడ్డ తర్వాత బండి వచ్చి మీనబడింది, ఆ లోపు అక్కడ హెల్మెట్ వెళ్ళి బలంగా అయితే ఎక్కడో చోట గుద్దుకుంది. నేలకు గుద్దుకుందా లేకుంటే రాయి గుద్దుకుందా, రాయి గుద్దుకుంటే హెల్మెట్ నీట్గా ఉందని కొంతమంది చెప్తున్నారు. చూద్దాం. ఒకవేళ నేల గుద్దుకున్నా సరే ఒక్కోసారి మైండ్ ఏమవుతుందంటే మనకు ఒకసారి ఎక్కడన్నా కింద పడ్డప్పుడు, స్కూల్లో ఆడుకున్నప్పుడు కింద పడ్డప్పుడు, మనమైనా సరే అన్న కింద పడ్డప్పుడు సడన్గా మైండ్ దిమ్ అయిపోతుంది. లేకుంటే కొంతమందికి ఏంటంటే ఇంకా సెన్సిటివ్గా ఉంటే కొంచెం బొబ్బ వస్తుంది, లేకుంటే మైండ్ అంతా గిర్రుని తిరుగుతుంది, కొంతమందికి చెవుల్లో రక్తం వస్తుంది, కొంతమంది ముక్కులో రక్తం వస్తుంది. చెప్పలేం, అది బ్లడ్ అనేది క్లాట్ జరుగుతూ ఉంటుంది, రకరకాలు జరుగుతూ ఉంటుంది. లోపల ఇంజూరీ జరుగుతుంది, పైన జరగదు. ఒక్కోసారి పైనే దెబ్బ తగలని గ్యారంటీ ఉండదు తలకు దెబ్బ తగిలినప్పుడు. కాబట్టి అలాంటివి జరుగుంటాయి. కాజ్ ఆఫ్ డెత్ అనేది చూద్దాం, ఒకసారి రిపోర్ట్ వస్తే మనకు తెలుస్తుంది. తల బలంగా నేలకు తగలడం వల్ల లోపల ఏమన్నా బ్లడ్ క్లాట్ అయ్యి కొంచెం మెదడేమన్నా ఇబ్బంది అయింది, గురై చనిపోయి ఉండొచ్చేమో నేనైతే భావిస్తున్నా. చూద్దాం, రిపోర్ట్ వచ్చి మనం భావించడం తప్ప ఏముంటుంది చెప్పండి. ఒకవేళ హత్య అయి ఉంటే అది కూడా తెలిసిపోతుంది కదా. కొంచెం సమయం పాటిస్తే బాగుంటుంది. చూద్దాం. ఎందుకంటే మనం పోలీసులు ఇచ్చిన ఆధారాలతో ముందుకెళ్ళాలి తప్ప చట్టం ఇప్పుడు అదే చెప్తున్న పోలీసులకు మీరు ఆధారాలు ఇవ్వంటే ఇవ్వచ్చు కదా, మరి ఇవ్వట్లేదు. ఒక్క ఆధారం తీసుకురావట్లేదు, ఎంతమంది ఉన్నారు, మరి సంపాదించవచ్చు కదా. పొడవు దగ్గర ఆధారాలు సంపాదించడు, కానీ ఇచ్చిన వీడియోలు మటుకు ఫేక్ అని చెప్తారు. నాకు అదే విచిత్రంగా అనిపిస్తుంది. సరే చూద్దాం ఏం జరగబోద్దో. మరి దీనిపైన అయితే ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. దీనికి ముగింపు మరి త్వరగా ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. చూద్దాం మరి ఎంత త్వరగా అయితే త్వరగా అది ఈ కేసు క్లోజ్ అవుతుందని చూద్దాం.